వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు మీ డ్రీమ్ జాబ్‌ని క్రాక్ చేయాలనుకుంటున్నారా? సో, ఈ టాప్ 10 ఏఐ స్కిల్స్ అయితే అవసరం పడతాయండి. సో, ఇవి కంపల్సరీ కావాలి. సో, అవేంటో చూసేద్దాం. సో, ఫస్ట్ వన్ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ అండి. సో, మెషిన్ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, మనకిప్పుడు ప్రెజెంట్ అంతా కూడా ఏఐ, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవే కాబట్టి సో, మీకు మెషిన్ లెర్నింగ్ అనేది ప్రెజెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇదేం చేస్తుందంటే ఫౌండేషన్ ఆఫ్ ఏఐ అండి. సో, మనకు దీనిలో మెషిన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ఉంటాయి. సో, మనకు చాలా లైక్ ఏంటి క్రూషియల్ టాస్క్ ఇమేజ్ రికగ్నిషన్ కావచ్చు, రికమెండేషన్ సిస్టమ్స్ కావచ్చు, ఫ్రాడ్ డిటెక్షన్ కావచ్చు అన్నీ కూడా మెషిన్ లెర్నింగ్ ద్వారా మనం చేసుకోవచ్చు. సో, ఇమేజ్ రికగ్నిషన్ మనం ఇప్పుడు లైక్ ఏంటి మనం అటెండెన్స్ కావచ్చు సంబంధించి రికమెండేషన్ మనం ఇప్పుడు ఎక్కువ సార్లు ఏది చూస్తే రికమెండ్ చేస్తుంది. తర్వాత ఫ్రాడ్ డిటెక్షన్స్ ఏమైనా ఫ్రాడ్ చేసినా కూడా డిటెక్ట్ చేయగలుగుతుంది. సో, ఇవన్నీ కూడా మెషిన్ లెర్నింగ్ ద్వారా జరుగుతుంది. సో, ఇవన్నీ కాబట్టి సో, ఇది కూడా మనం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేర్చుకోవాల్సిందే. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పైథాన్ అండి. సో, పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏఐ కోసం అయితే రీడబిలిటీ గురించి కావచ్చు, తర్వాత చాలా ఎక్కువ లైబ్రరీస్ ఉండడం వల్ల కావచ్చు, టెన్సర్ఫ్లో, పైటార్చ్ ఇంకా చాలా లైబ్రరీస్ ఉంటాయి. తర్వాత లార్జ్ డెవలపర్ కమ్యూనిటీ కూడా మనకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. సో, మీరు గనుక పైథాన్ నేర్చుకోవాలనుకుంటే వెంటనే యూట్యూబ్‌కెళ్ళి పైథాన్ లైఫ్ పైథాన్ అని సెర్చ్ చేయండి. సో, 10 అవర్స్ వీడియో వస్తుంది. కిరణ్ గారు చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తర్వాత వచ్చేసి డీప్ లెర్నింగ్ అండి. సో, మనకు ఇది న్యూరల్ నెట్వర్క్స్‌ని లైక్ ఏంటి యూజ్ చేసుకుంటుంది. ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ యూజ్ చేసి మోడల్ కాంప్లెక్స్ డేటా ప్యాటర్న్స్‌ని మనల్ని లైక్ తయారు చేస్తుంది. తర్వాత డీప్ లెర్నింగ్ పవర్స్ అప్లికేషన్స్ లైక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ కావచ్చు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కావచ్చు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఉన్నాయి ఇప్పుడు. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ కావచ్చు. ఇవన్నీ కూడా మనకు ఏంటి డీప్ లెర్నింగ్ పైనే వర్క్ అవుతాయి. తర్వాత వచ్చేసి ఎన్ఎల్‌పి. మనకేంటి కంప్యూటర్‌కి అర్థమయ్యే విధంగా మనం హ్యూమన్ లాంగ్వేజ్ మనం మాట్లాడింది కంప్యూటర్‌కి అర్థమయ్యే విధంగా ఉంటుంది. సో, మనకు దాని ద్వారా మన హ్యూమన్ లాంగ్వేజ్‌ని కూడా అండర్‌స్టాండ్ చేసుకుంటుంది. జనరేట్ చేస్తుంది హ్యూమన్ లాంగ్వేజ్‌ని. సో, ఎన్ఎల్‌పి ఎక్కడ మనం చాట్ బాట్స్‌లో యూజ్ చేస్తాం. మెషిన్ ట్రాన్స్‌లేషన్‌లో యూజ్ చేస్తాం. సెంటిమెంట్ అనాలిసిస్‌లో కూడా యూజ్ చేస్తాం. మనలాగానే మాట్లాడుతుంది. తర్వాత వచ్చేసి కంప్యూటర్ విజన్. సో, మనకు ఇమేజెస్, వీడియోస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం గాని ఇన్ఫర్మేషన్. సో, ఇంకా ఫేషియల్ రికగ్నిషన్‌లో కావచ్చు, మెడికల్ ఇమేజింగ్ అనాలిసిస్ కావచ్చు, ఆటోనమస్ రోబోట్స్‌లో కావచ్చు. ఈ విధంగా చాలా రకాలుగా కంప్యూటర్ విజన్‌లో మనకు యూజ్ అవుతుంది కంప్యూటర్ విజన్. తర్వాత వచ్చేసి బిగ్ డేటా టెక్నాలజీస్. సో, మనకేంటి ఎ ఎసెన్షియల్ ఫర్ హ్యాండ్లింగ్ అండ్ అనలైజింగ్ ద మ్యాసివ్ డేటా సెట్స్. చాలా ఎక్కువ డేటా సెట్స్ ఉంటాయి చూడు ఏఐలో వాటిని హ్యాండిల్ చేయడానికి. స్కిల్స్ లైక్ హడూప్ అండ్ స్పార్క్ ఆర్ డిమాండ్. మెయిన్‌గా ఏంటి హడూప్ అండ్ స్పార్క్ అనేటివి చాలా ఎక్కువ డిమాండ్‌లో ఉన్నాయి. తర్వాత వచ్చేసి క్లౌడ్ కంప్యూటింగ్. మనకు ప్రొవైడ్ ద కంప్యూటింగ్ పవర్ స్టోరేజ్ నీడెడ్ ఫర్ లార్జ్ స్కేల్ ఏఐ ప్రాజెక్ట్. సో, మనకు లార్జ్ స్కేల్ ఏఐ ప్రాజెక్ట్స్ కోసం కావచ్చు. తర్వాత ఏడబ్ల్యూఎస్, అజూర్ అండ్ గూగుల్ క్లౌడ్ ఆర్ పాపులర్ చాయిస్ అండి వీటికి. ఏంటి ఏడబ్ల్యూఎస్ అండ్ గూగుల్ క్లౌడ్ ఆర్ పాపులర్ చాయిస్. తర్వాత వచ్చేసి డాటా సైన్స్ అండి. సో, డాటా సైన్స్ మనకు స్టాటిస్టిక్స్ కంబైన్డ్ స్టాటిస్టిక్స్, తర్వాత ప్రోగ్రామింగ్ అండ్ డొమైన్ నాలెడ్జ్ టు ఎక్స్ట్రాక్ట్ ఇన్సైట్స్ ఫ్రమ్ డాటా. సో, మనకు ఈ ప్రోగ్రామింగ్ డొమైన్ నాలెడ్జ్ యూజ్ చేసుకొని మనం డాటా నుంచి ఇన్సైట్స్ అనేటివి తీసుకొస్తాం. డాటా సైంటిస్ట్ అన్నాడు క్రూషియల్ రోల్ ప్లే చేస్తాడు. ఏంటి అనలైజింగ్ ఫర్ ఏఐ మోడల్స్ కావచ్చు, ప్రిపేరింగ్ కావచ్చు ఇవన్నీ కూడా. తర్వాత వచ్చేసి ఏఐ ఎథిక్స్ అండ్ బయాస్ మిటిగేషన్. సో, మనకు ఏఐ అనేది చాలా వైడ్ స్ప్రెడ్ అయింది కాబట్టి సో, మనకు కొన్ని ఎథికల్ కన్సర్న్స్ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం లైక్ మిటిగేటింగ్ బియాస్ ఇన్ ఆల్గరిథమ్స్ ఈజ్ క్రిటికల్ అండి. సో, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. తర్వాత వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్. చివరగా కమ్యూనికేషన్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కడికెళ్ళినా. సో, మనం క్లియర్‌లీ ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి ఏఐ కాన్సెప్ట్‌ని బోత్ టెక్నికల్ కావచ్చు, నాన్ టెక్నికల్ కావచ్చు. సో, మనం అప్పుడే గాని మనం సక్సెస్‌ఫుల్‌గా ఇంప్లిమెంటేషన్ చేయలేము ఏఐ ప్రాజెక్ట్స్‌ని. సో, ఇది గుర్తుపెట్టుకోండి. సో, ఇవన్నీ కూడా మనకు చాలా యూజ్ అవుతాయి. టాప్ 10 ఏఐ స్కిల్స్ అనేటివి మీ డ్రీమ్ జాబ్ కోసం అయితే. సో, మీరు గనక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామ్ నేర్చుకోవాలనుకుంటే మనం పెయిడ్ కోర్స్ రన్ చేస్తున్నాం. రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్‌గా ఉంటుంది. 200 అవర్స్ ప్లస్ రికార్డెడ్ కంటెంట్. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్‌లో ఉంటాయి. అదేవిధంగా డెమో లింక్ ఉంటుంది. డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.